బాలయ్య బాబుకి ఫస్ట్ సినిమా బాలయ్య బాబుకి మేము కథ అనుకున్న తర్వాత ఆయన పెడదాం అనుకున్నామండి. రామారావు గారు వద్దన్నారు అని రాజమండ్రి షూటింగ్కి వెళ్ళిపోయారు. తర్వాత తారకమ్మ నేను కూర్చొని డెఫినెట్గా అదే అని చెప్పి బిఎస్ సుబ్బారావు డైరెక్షన్ అని కూడా వద్దన్నారు. ఎందుకంటే కొంచెం ఆన్ టైం ఉండడని అంటారంటే, ఏమండి ఆన్ టైం ఉండడు అని మీరు అంటున్నారు, అది బయట ప్రొడ్యూసర్స్కి. ఇప్పుడు చేసి పిక్చర్ చేసేది ఎవరికి? రామారావు గారి కొడుక్కి. ఇమేజ్ ఎవరిది ఉంటుంది? రామారావు గారి ఇమేజ్ ఉంటుంది. కాబట్టి ఏనాడు ఆయన పొరపాటు చేయండి అన్న. 20 రోజుల పిక్చర్ ఫినిష్ చేశారండి. 20 రోజులే. ఓకే. రామ్ రహీం రిలీజ్ అవ్వటం మే ఎండ్కి పిక్చర్ రిలీజ్ అవుతే పూర్తయితే డిసెంబర్లో కానీ రిలీజ్ చేయలేకపోయాం. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ మాకు వేరే పిక్చర్స్ ఉన్నాయి, కమిట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత చేద్దాం చేసేయండి అన్న. ఈ లోపల తాతమ్మ కళ ఈ పిక్చర్ చూసి ఆయన కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాడు ఆ క్యారెక్టర్. ఓకే. కొడుకు చేసిన పెర్ఫార్మెన్స్ తాతమ్మ కళలో కూడా పెట్టి తాతమ్మ కళ ముందు రిలీజ్ అయింది. అందుకని ఎప్పుడు తాతమ్మ కళ అని అట్లాగా ముందు సినిమా రామ్ రహీం అయితే రామ్ రహీం తాతమ్మ కళ కాదు. ఫస్ట్ మేకప్ వేసింది రామ్ రహీం. మే 74 అండి. 74 ఆగస్టులోనేమో తాతమ్మ కళ రిలీజ్ అయింది. మాది అప్పుడు పిక్చర్ రిలీజ్ అయ్యి డబుల్ ప్రింట్ రామారావు గారు చూసి ఎల్వి ప్రసాద్ గారు చూపిస్తే చాలా బాగా చేస్తున్నాడు కుర్రాని పై ఫస్ట్ పిక్చర్ చూపించింది ఎల్వి ప్రసాద్ గారికి. అండ్ బిఎస్ సుబ్బారావు వాళ్ళు బాగుంటారు కదా, ముందు ఆయన చూపించిన తర్వాతే రామారావు గారు చూపించాం పిక్చర్. జనం ఏమనుకుంటారంటే తాతమ్మ కళ ఫస్ట్ రిలీజ్ అయింది కదా, అదే ముందు సినిమా అనుకుంటారు. అదే చెప్తాడు బాలయ్య ఎంతసేపు. ముందు రిలీజ్ అయింది కాబట్టి అది చెప్తున్నాను మామయ్య అంటాడు. తారకమ్మ గారికి ఒక్కరికే ఇష్టత ఉంది వేషించడం. రామారావు గారు కూడా పెద్ద ఇష్టత లేదు, స్టార్టింగ్లో లేదు అసలు. ఎందుకు సినిమాలు వద్దనే వాళ్ళ పిల్లలకి ఇప్పుడే చదువుకోవాలనే. అన్ని 12 సంవత్సరాలు అతనికి ఇప్పుడు ఎందుకని. ఓకే. తారకమ్మ గారే పట్టుబట్టి చేయించినట్టున్నారు. నాకు సపోర్ట్ ఇచ్చింది ఆమె. మీకు ఎందుకు వచ్చిన సినిమాలు చేయాలని ఆలోచన? మా బామ్మది రాంబాబు అన్నదే, ఆయన వచ్చారు ఏదైనా చేయాలని సరే పిక్చర్ చేద్దామని పిక్చర్ చేయాలని చూసారండి. పెద్ద ఎంత చేద్దాం అనుకుని వచ్చి రామారావు గారితో సినిమా చేద్దాం అనేది మీ ముందు ఆలోచన. ఏదో అంటారు ఇదంతా. ఈ సినిమా పోతేనండి దీక్ష అని అప్పుడు సినిమా రిలీజ్ అయిందండి. జమున గారు రామారావు గారు 4 పాటలు కలరు. మా పిక్చరు అనౌన్స్ చేసాం పలానా రోజున రిలీజ్ అని. ఒకనాడు పొద్దున్న 6ంటికి వచ్చేటప్పుడు కూర్చున్నాడు ప్రొడ్యూసరు. రామారావు గారి దగ్గర కూర్చొని మా డిస్ట్రిబ్యూటర్స్ ఈ డిసెంబర్లో రిలీజ్ చేస్తేనే వడ్డీ డబ్బులు తగ్గుతాయి, లేకపోతే వడ్డీ మళ్ళీ 6 నెలలకు వడ్డీ ఇవ్వాలి మీరు అని పట్టుపడుతున్నారండి. పిక్చర్ ఆల్రెడీ రిలీజ్ ఓకే అయిపోయింది, రిలీజ్ రెడీగా ఉంది అంటే, ఇట్లా అంటున్నారయ్యా మీ పిక్చరు పోస్ట్పోన్ చేస్తావా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లేదండి, అనౌన్స్ చేసింది. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే రామారావు గారి పిక్చర్ రిలీజ్ అయింది, వాళ్ళ అబ్బాయి పిక్చర్ చూద్దామని వస్తారు పక్క థియేటర్లో. కాబట్టి అదేమో 4 వారాలు ఆడింది, మాది 10 వీక్స్ ఆడింది మా పిక్చర్. రామ్ రహీం 10 వీక్స్ ఆడింది.